హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో పచ్చి టమాటాలతో పల్లీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది అన్నంలోకి సూపర్ ఉంటుంది, అలాగే రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి పావు కప్పు దాకా వేరుశనగపప్పు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేరుశనగపప్పు బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేరుశనగపప్పు బాగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి 6 ఎండుమిరపకాయలు, 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి బాగా వేగిపోయాయి. వీటిని కూడా ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 250 గ్రాముల పచ్చి టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 6-7 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంటే టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అంటే ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లో 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. మీరు మిక్సీలో వేసుకున్న సేమ్ ప్రాసెస్ చేయండి, కానీ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా వేడిగానే ఉన్నాయి. నేను దంచుకుంటున్నాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి, లేకపోతే ఆ వేడికి పైకి తంతుంది మూత. మిక్సీలో వేసుకునేటప్పుడు టమాటాలు మెత్తగా గ్రైండ్ చేయొద్దండి, కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అంటే దంచుకున్న దానిలాగే ఉంటుంది. ఇవి బాగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు కూడా వేసుకుని బాగా దంచుకోవాలి. వేరుశనగపప్పు కూడా మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పంటికి తగిలేలాగా చిన్న చిన్న పలుకులు ఉంటేలా సరిపోతుంది. పచ్చి టమాటా పల్లీ పచ్చడి రెడీ అయిపోయింది. చివరిగా పోపు వేసుకోవడమే. పోపు కోసం ఏం లేదండి, చిన్న కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. పోపు దినుసులు బాగా వేగిపోయాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, మరొక ముద్ద ఎక్కువే తింటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సంగట్లోకి కూడా చాలా బాగుంటుందండి. మనం నార్మల్ టమాటాలతో చేసుకునే దానికంటే ఇది చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.